హలో ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్వచరిక వ్లాగ్స్. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం మీరు ఎలా చేసుకున్నారు? మేము వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో, అలాగే మా ఇంటి వరమహాలక్ష్మి దేవిని ఎలా అలంకరించుకున్నామో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా వీడియో చూసేద్దామా? శుక్రవారం అంటేనే గుమ్మం ముందు ముగ్గులతో పసుపు కుంకుమలతో కలకలాడిపోతుంది కదా. మరి తర్వాత గడప పూజ అయితే చేయాలి కదా, దానికోసం ఇక్కడ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను ఫస్ట్ టైం ఇలా అమ్మవారి పాదాలతో ఇలా గడపకి ముగ్గు పెడుతున్నాను. ఫస్ట్ టైం కదా, కొంచెం టైం పట్టింది, బట్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. మా అమ్మకు కూడా చాలా నచ్చిందంట. ముగ్గు పెట్టిన తర్వాత కుంకుమ బొట్టులతో ఈ గడపని అలంకరించిన తర్వాత ఇంకా ఎన్హాన్స్ అయింది. చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్ అవుట్పుట్ మీకు చూపిస్తాను కదా, మీరే చెప్పండి ఎలా ఉంది. చాలా బాగుంది కదా. ఇంట్లో మిగతా గడపలన్నింటికి మా చెల్లి ఇలా సింపుల్గా పసుపుతో కుంకుమ బొట్టులతో అలంకరించారు. మా ఇంటి ముందున్న తులసి అండ్ ఉసిరి చెట్టు, ఇక్కడ వెంకటేశ్వర స్వామి నామాలు స్వస్తిక్ వేశాను. ఏంటి ఈ పసుపు చేతులు అనుకుంటున్నారు కదా, మరి పీటల్ని అలంకరించుకోవాలి కదా. సో పీటలకి పసుపు రాసి మంచిగా ఇలా అలంకరించుకున్నాను. వెంకటేశ్వర స్వామి నామాలు, శంకు చక్రాలు, అలాగే ఇంకొక పీట మీద పద్మం వేసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గుతో ఇలా అలంకరించుకున్నాము. చూసారు కదా, మా పీటలు అయితే సిద్ధమైపోయాయి, మామిడాకులు కూడా. మేము ఈ పనులతో బిజీగా ఉంటే మా అమ్మ ఏమో ప్రసాదాలు చేయడంలో బిజీగా ఉంది. అమ్మ బూరెలు 2 రకాలండి, పూర్ణం బూరెలు, హల్వా బూరెలు, అలాగే గారెలు, పునుగులు, పులిహోర, హల్వా, శనగలు, అలా రిమైనింగ్ ప్రసాదాలన్నీ అమ్మ చేశారు. అమ్మకి తోడుగా సాగరిక ఉంది, నా పనులకి తోడుగా చందు ఉందన్నమాట. అలా నలుగురం మేనేజ్ చేసేసాం. ఇంట్లో ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఉంటే నలుగురు 4 పనులు చేసేస్తే ఏ పనైనా ఈజీగా అయిపోతుంది, ఎవరి మీద బర్డెన్ ఉండదు. ఇది అయిపోయిన తర్వాత నేను ప్యారలల్గా అమ్మవారికి చీరనైతే డ్రేప్ చేసేసాను. చీర ఎలా డ్రేప్ చేయాలో సెపరేట్గా ఇంకొక వీడియో చేశాను, అది నేను పోస్ట్ చేస్తాను. ఈసారి కూడా ఎప్పటిలాగానే అమ్మవారు చాలా అందంగా మంచిగా వచ్చారు. ఈసారి అమ్మవారికి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో సారీ అయితే డ్రేప్ చేశాను. ఈసారి అమ్మవారికి వేసిన జ్యువెలరీ మీషోలోంచి ఆర్డర్ చేశాను. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, చూడకపోతే ఒకసారి ఛానల్లో జ్యువెలరీ వీడియో చెక్ చేయండి. మా చందు ఏమో తోరణాలు కడుతుంది, నేను ఒక పక్కేమో పూజకి కావాల్సినవి సిద్ధం చేస్తున్నాను. ఈసారి పువ్వుల షార్టేజ్ అయితే ఎక్కువైపోయిందండి. పువ్వులకి మంచి డిమాండ్ ఉంది అసలు. మేము యాక్చువల్గా హైదరాబాద్ నుంచి ఒకరోజు ముందే మా హోమ్ టౌన్కి వచ్చాము. సో అన్నీ సెట్ చేసుకోవడం కొంచెం టైం పట్టింది. దారం ఇలా 9 పేటలు, అదేనండి 9 పోగులు వేసి మనం తోరణాలకి, అలాగే అమ్మవారి రూపు మనం మెడలో వేయడానికి, ఇదేనండి మేము తెచ్చిన రూపు. ఈ రూపును కూడా మనం పసుపు దారంలో వేసుకుంటాము. ఇది అయిపోయిన తర్వాత ఈ 9 పేటల పసుపు దారాలతో మనం తోరణాలు కూడా రెడీ చేసేసుకుంటున్నాము. ఈసారి పువ్వులకి చాలా షార్టేజ్ వచ్చిందని చెప్పాను కదా. ప్రతి ఇయర్ రకరకాల పువ్వులు తెచ్చేవాళ్ళం. లైక్ రోజ్ ఫ్లవర్స్లో డిఫరెంట్ కలర్స్, చామంతుల్లో వైట్, ఎల్లో, అలా డిఫరెంట్ ఫ్లవర్స్ తెచ్చి మేము పూజకి తోరణాలకి గట్రా వాడేవాళ్ళం. కానీ ఈసారి అయితే అసలు ఏం దొరకలేదు. కొన్ని చామంతులు, రోజ్ ఫ్లవర్సే దొరికాయి. సో ఈసారి మా తోటలో పూచే మందార పూలు, రోజ్ ఫ్లవర్స్ అవే సరిపోయాయి. సో చెప్పాలంటే ఈసారి మా పెరట్లో పూలే అన్నీ. బయట నుంచి చాలా తక్కువ ఫ్లవర్స్ తెచ్చాము. సో ఇక్కడ మనకి అమ్మవారి రూపు, తోరణాలు అయితే రెడీ అయిపోయాయి. నెక్స్ట్ నేను ఒక పక్క నుంచి పూజ కావాల్సినవన్నీ సిద్ధం చేశాను. సో ఫస్ట్ పసుపు అక్షంతలు కలిపేసుకుని మనం పూజ స్టార్ట్ చేయాలంటే, ఏ విఘ్నాలు కలగకుండా ఉండాలంటే మనం పసుపు గణపతిని అయితే చేసుకోవాలి కదా. సో పసుపు గణపతిని చేసేసి ఇంకో పక్క కలశానికి సిద్ధం చేసేస్తున్నాను అనమాట. పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసేసాం. సో ఇప్పుడు మనం పూజ స్టార్ట్ చేసేద్దాం.
అయిపోయింది కదా, మరి వచ్చిన పేరెంటాలకి మనం వాయనం ఇవ్వాలి కదా. సో అమ్మ దానికోసం రెడీ చేస్తుంది. ఇస్తేనమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఈ వాయనం ఎవరిదమ్మా? ఈ వాయనం లక్ష్మీదేవిదమ్మ. ఫైనల్గా మా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకున్నాము. పూజ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. చూడ్డానికి మా చెల్లి వాళ్ళు ఎంతో చక్కగా పద్ధతిగా మా పేరెంట్స్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నట్టు అనిపిస్తుంది కదా. అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి మా చిన్న చెల్లి చేసే మంకీ వేషాలు. ఏంటా కోతి వేషాలు అనుకుంటున్నారా? ఇప్పుడు చూడండి, తను ఒక కోరిక చెప్తుందంట. ఆ కోరికనే తనకి జరగాలని చెప్పి దీవించాలంట. ఉంటారండి ఇలాంటి జాతిరత్నాలు. ఇంకా ఫైనల్గా భోజనాల టైం. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.